ఇదైతే మేమైతే చెరికాయలు అంటాము. కొన్ని ఏరియాలో వాగుడు గెలవని అంటారు. చూడండి చెట్లు ఎలా ఉన్నాయో. బటర్ఫ్లై వెళ్ళిపోయింది. చూపిస్తున్నాం మీకు. ఇవి మా కొండ ఏరియాలో ఉంటాయి. బాగా పండిన కాయ చూపిస్తాను మీకు. చూడండి ఆలు కూడా వస్తున్నాయి. కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది సూపరు. ఈడ ఇంకో కాయ పండి ఉంది. ఇదైతే ఎర్రచందనం, రెడ్ శాండిల్. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. మా ఇంటి దగ్గర అయితే ఒక 5 మొక్కలు అయితే నాటాను. అవి కొద్దిగా బాగా కాయలు కాసిన తర్వాత మీకు కూడా చూపిస్తాను. రెడ్ శాండిల్ చూడండి ఎలా ఉందో. మీరు ఎప్పుడైనా రెడ్ శాండిల్ చూసింటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ చుట్టూ అయ్యే మొక్కలు ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళకి. చూడండి నేచర్ చూడండి ఎలా ఉందో. ఈ మల్లె చెట్లు నీళ్ళు వస్తున్నాయి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో మల్లెపూలు బాగా కాస్తాయి మా ఏరియాలో. ఈ వాగుడికాయలను మీరేమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో పెట్టండి. నాకైతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. చూడండి నేచర్ చూడండి ఎలా ఉందో. చుట్టూ కొండలు. ఇది నా బైకు. ఇక్కడ ఎర్రచందనం బాగా ఎక్కువగా ఉందండి. ఒకసారి జూమ్ చేస్తున్నా చూడండి. ఇది దుర్గమ్మ గుడి. మల్లెపూలు కోసేటప్పుడు మీకు చూపించినట్టు బాగుండేది. వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది ఇతను ఎవరు మేత కోసుకొని వస్తున్నాడు. చూద్దాం ఆయన కూడా ఎవరు పలకరిద్దాము. నేనైతే దేనకొండ ఉండిద్ది మేత కోసుకొని వస్తున్నాడు. ఒకసారి బండి ఆపితే చూద్దాము. నేను పేరు ఏందో మనం ఒకసారి పలకరిద్దాము. ఏం పేరు మీ పేరు? చెప్పు. నీ పేరేం పేరు చెప్పు. నువ్వు చెప్పాలా? నువ్వు పేరేం చెప్పు ఫస్ట్. అబ్బా నీ పేరు చెప్పకుండా అబ్బా నీ పేరు చెప్పాలా? చెప్పను. చెప్పకపోతే ఎట్టి నుంచి ఎందుకు వస్తున్నా? నువ్వు తీసేయి. నాకు షేర్లు లేవు. నేను ఊడి షేర్లు నా షేర్ ఉందా? తెచ్చుకో. నీ పేరు చెప్పు. నా పేరు నేను చెప్పను. ఊళ్ళోకి రా. ఇదిగో ఆయన చూడు. నాకు పేరు చెప్పమంటే ఏమో చెప్పట్లేదు. ఒప్పుకోను. నాకు షేర్ లేదా? నాకు కొండల మంచి అన్నబెట్టి కొండలు నువ్వు వేసుకో. అది అదే నీ పేరు మాత్రం చెప్పు. అదే ఇంకేసుకో. నా పేరు నీకు ఎందుకు? పేరైతే ఇచ్చినాక ఇప్పుడు నువ్వు ఓనర్వి. నీ పేరు చెబుతా నాకేంటికి? అంతే. అది అది అంతే అంతే. నీకేం పని ఉన్నాయి? ఇవన్నీ చాలా ఉంటాయి ఇంట్లో. భలేవాడు అదే ఉందిలే కానీ. అది అలా జరిగింది. చివరికి మన పొలం ఉంది 6 ఎకరాలు. అది మొత్తం డ్యామ్లో పోయింది. ఆ డ్యామ్లో పోతే దాంట్లో ఉన్న మేత నీళ్ళందరూ కోసుకొని పోతున్నారు. చుట్టూ చూడండి ఎలా ఉందో.